నమస్తే అండి అందరికీ. మా మేడం ఈ మధ్యన ఒక కథ చెప్పారు. ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆహ్, ఆ కథని గురించి నేను ఆలోచన చేసినప్పుడు, అందులో ఉన్న నీతిని తెలుసుకున్నప్పుడు, ఇది 10 మందికి షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతోటి నేను ఈ కథని మీకు చెప్పడం జరుగుతుందండి. ఈ కథని మీరు ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడున్న రోజుల్లో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమో ఏ మాటలు ఎవరిని తాగుతాయో, ఏ సమయంలో ఎలా మారుస్తాయో మనకు తెలియదు. సో కాబట్టి నేను కథ చెప్తానండి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారంట, పేద బ్రాహ్మణుడు. ఆయన వచ్చేసి చాలా నీతిమంతుడంట, ఎక్కువ దైవభక్తి కలిగిన వ్యక్తి అన్నమాట. అంతేకాకుండా తన కుటుంబంలో ఏం జరిగినా కూడా ఆ సంతోషాన్ని 10 మందికి పంచుకునే వ్యక్తి అన్నమాట. అంతేకాకుండా ఇతరులకి ఎవరికైనా ఆపదొచ్చినా కూడా తన వంతు తను సహాయం చేసే ఒక వ్యక్తి అన్నమాట. అలాంటి వ్యక్తి అందరితో మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ ఇలా సహాయపడుతున్న ఒక వ్యక్తి ఏం జరిగిందంటే, తన కుటుంబంలో తన కుమారుడికి వివాహము జరిగించే క్రమంలో మరి అందరి బంధువులు పిలుచుకున్నారు, ఊరు మొత్తాన్ని పిలుచుకున్నారు. మరి వివాహం చక్కగా ఘనంగా జరిగించుకున్నారు. తర్వాత భోజనాలు కార్యక్రమంకి వచ్చినప్పుడు చక్కగా వంట పదార్థాలు చేశారు. మొదటి బంతి అయిపోయింది. మొదటి బంతి అయిపోయి రెండో బంతికి కూర్చోబోతున్న సమయంలో ఈ మొదటి బంతి తిన్న వాళ్ళు ఏమైందంటే అక్కడ వామిటింగ్స్ చేసేసుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ భోజనం తిన్నవారు మొత్తం చనిపోయారన్నమాట. చనిపోతే ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఊరు మొత్తం ఇంకా అక్కడ ప్రతి ఒక్కరూ ఏడ్చేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే మరి పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉన్నారు, ఇలా భర్తను కోల్పోయిన భార్యలు ఉన్నారు, భార్యను కోల్పోయిన భర్తలు ఉన్నారు. ఇలా రకరకాలైన వేదనలతోటి మరి అక్కడ అంతా అల్లకొల్లాలంగా ఉందన్నమాట. ఏం జరిగింది, అసలు ఎందుకు జరిగింది ఇలా అని చెప్పానని, అయ్యో మేము ఈ పెళ్ళికి వచ్చాము, ఇలా మా మా కుటుంబీకులు మేము పోగొట్టుకున్నాము అని, దేవుడా ఎందుకు చేసేవు ఇలాంటి పరిస్థితి అని చెప్పానని అలా చాలా రోదనగా ఉందన్నమాట. అయితే ఏ మనిషికైనా ఎప్పుడైనా ఒక బాధ వచ్చినా కూడా అది ఎవరి వల్ల జరిగింది పొరపాటు అని తెలుసుకోకుండా ముందుగా ఏం చేస్తామంటే, దేవుడా ఇది నువ్వే చేసేవు, ఇది నీ వల్లే జరిగింది అంటాము. కానీ అది ఎప్పటికీ అనకూడదండి. ఎందుకంటే మనుషులు చేసిన తప్పిదాల వల్లే మనకి హాని జరుగుతుంది, కానీ దేవుడు కావాలని ఏ తప్పు చేయడండి. తన బిడ్డల్ని కాపాడుకుంటాడు ఇంకా. అయితే ఇప్పుడు తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం ఎంత కాపాడుకుంటున్నామో అలాగే మనం సృజించిన దేవుడు కూడా కాపాడుకుంటాడు అన్నమాట. అయితే అక్కడున్న ప్రజానీకము ఇంకా అందరూ గందరగోళంగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఇంకా చనిపోయారు. ఇంకా అప్పుడు ఏమన్నారంటే అక్కడ ఏడుస్తూ ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి నన్ను అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ రోదిస్తూ ఉంటే, అందులో ఎవరో ఉండి ఇది కావాలనే చేశారు అని చెప్పనని ముందు అతన్ని చంపేయండి, అతని కుటుంబాన్ని చంపేయండి అని ఒక్క మాట తూలేరన్నమాట. ఇంకా అంతే. ఎందుకంటే ఆ బాధలో ఉన్న వారికి ఇంకా ఆక్రోషం, కోపము, ఇంకా ద్వేషం అన్నీ కలిగినాయి. నిజమే, లేకపోతే వీళ్ళు ఎంతమంది ఎందుకు చనిపోతారు, వీళ్ళే ఏదో చేశారు అని చెప్పనని ఇంకా ఆ బ్రాహ్మణు కుటుంబంలో ఉన్న సభ్యుల్ని, వివాహం జరిగిన వారిని అందరి ఆ కుటుంబంలో ఎవరిని లేకుండా ఆ గ్రామస్తులు చంపేశారు. అంతటితోటి ఒక ఘట్టం అయిపోయింది. అయితే ఇది భూలోకంలో జరిగింది. సహజంగా మానవులు ఏమనుకుంటాము, మనం చనిపోతే అక్కడ యమపురి ఉంటుంది, యమధర్మరాజు ఉంటాడు, చిత్రగుప్తుల వారు ఉంటారు అన్న ఉద్దేశంతో మనం కథలు చెప్పుకుంటాం కదండి. ఆ రీతిగానే ఇప్పుడు వారి వంతు వచ్చింది. అప్పుడు చిత్రగుప్తుల వారు ఏమన్నారంటే, మరి ప్రభు, ఈ పాపము ఇంతమందిని చంపేశారు కదా, ఈ పాపము ఎవరి ఖాతాలో వేయమంటారు అని అడిగాడు అన్నమాట.
అంటే ఎవరి ఖాతాలో ఏమంటారు అని చెప్పానంటే సరే యమధర్మరాజు ఏమన్నాడంటే, సరే చిత్రగుప్తుల వారు అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలో మీరు చెప్పండి అని చెప్పని చూడమన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు అసలు జరిగింది స్టోరీ ఏందని చెప్పనని వాళ్ళు చూసినప్పుడు ఏం జరిగిందంటే, ఒక గ్రద్ద ఒక పాముని చంపి ఆకాశ మార్గంలో తీసుకెళ్తూ ఉంది. ఆ తీసుకెళ్ళేటప్పుడు ఈ పాము నోటిలో ఉన్న విషము కిందకి జారి పడిపోయిందన్నమాట. ఆ పడేటప్పుడు కూడా ఎక్కడ పడింది అంటే, ఈ పెళ్ళి వంట ఎక్కడైతే చేస్తున్నారో ఆ వంట సాంబార్లో పడిపోయిందన్నమాట. పడిపోయేటప్పటికి ఇంక చూశారు. ఓహో అని చెప్పానని అప్పుడు చెప్పారన్నమాట. యా మరి ఈ గ్రద్ద తీసుకెళ్తా ఉంది పాముని, పాము విషం నోట్లో నుంచి కింద పడింది కాబట్టి పాము ఖాతాలో వేస్తాను ఈ పాపాన్ని మొత్తం అన్నాడు. అలా ఎలా వేస్తావు చిత్రగుప్త, పాము చనిపోయింది, దాని నోట్లో నుంచి వచ్చే విషయం కింద పడుతుందని దానికి తెలియదు కదా, దానిని పాము లెక్కలో ఎలా వేస్తావు పాపాన్ని అన్నారన్నమాట. సరే ప్రభు, గ్రద్ద లెక్కలో వేసేస్తాను ఈ పాపాన్ని అని అన్నాడు అన్నమాట. లేదు లేదు, అలా ఎలా వేస్తావు, గ్రద్దకు తెలియదు కదా, పాముని చంపి తీసుకెళ్తుందే కానీ అది ఎగురుకుంటూ తీసుకెళ్తుందే కానీ అది కింద ఏం జరిగిందనే దానికి తెలియదు కదా, దాని లెక్కలు ఎందుకు వేస్తావు, వెయ్యొద్దు అన్నాడు. సరే చిత్రగుప్తులు వారు ఏమన్నారంటే, సరే ప్రభు, వంట చేసే వ్యక్తి ఖాతాలో వేసేస్తాను అన్నాడు. లేదు లేదు, వంట చేసే వ్యక్తికి వంట తన పని తను చేసుకుంటున్నాడు, అది పైనుంచి పడిందన్న విషయం తనకు తెలియదు కదా, తన ఖాతాలో ఎలా వేస్తావు అన్నాడు. అంటే ఇంకా సరే ప్రభు, ఇప్పుడు నేను ఎవరి ఖాతాలో వేయమంటారు, ఎలా చేయమంటారు అని అంటే, మరి మరొకసారి నువ్వు అసలు ఏం జరిగిందో మళ్ళీ ఒక్కసారి గమనించు అన్నాడు. అప్పుడు గమనిస్తే అక్కడ ఏం జరిగిందంటే, ఒక లేడీ అక్కడ ఉండి ఇదంతా ఇతనే చేశాడు, ఇతని కుటుంబాన్ని చంపేయండి అన్న ఒక మాట రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ద్వారా మరి అక్కడ అలాంటి ఎక్కువ కార్యక్రమం జరిగిందన్నమాట. సో కాబట్టి అయితే అతనేమన్నాడంటే, సరే కొట్టి చంపారు కదా, వాళ్ళ ఖాతాలో వేస్తాను ప్రభు అన్నాడంట. అలా ఎలా వేస్తావు, వాళ్ళకి ఎవరో రెచ్చగొడితేనే కదా వాళ్ళు చేసింది, ఇంకా గమనించు అన్నాడు. అక్కడ ఎవరు ఏం గమనించారంటే, ఒక స్త్రీ ఆమె జరిగింది చూసిందన్నమాట, ఆమెకు తెలుసు అన్నమాట. అంటే ఉక్రోషంగా ఏమైతే ఇతనికి మంచి పేరుంది, ఎప్పుడు అందరూ మంచివాడు అంటారు అనొక అభిప్రాయం ఆమెకి ఎప్పుడు నచ్చేది కాదన్నమాట. సో కాబట్టి ఆమెకి అవకాశం దొరికింది, అతని మీద రివెంజ్ చేసి తీర్చుకునే అవకాశం దొరికింది కాబట్టి ఇంకా ఆమె ఏం చేసిందంటే, ఒక వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా ఏంటి, చంపేయండి ఇతను కూడా, ఇతని కుటుంబాన్ని చంపేయండి అని ఏ విధంగా ఎప్పుడైతే కొంచెం ఏంటంటే కఠినమైన మాటలు మాట్లాడిందో, అప్పుడు వరకు బాధలో ఉన్న వారంతా ఆవేశపూరితంతో ఇంకా కర్రలు తీసుకొని ఆ కుటుంబాన్ని చంపేశారన్నమాట. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, చిత్రగుప్తుల వారు ఏమన్నారంటే, ప్రభు ఈ ఈ పాపం అంతా ఈమె ఖాతాలో వేస్తాను అన్నాడు. అలాగే వెయ్యి, ఎందుకు అంటే ఆమెకి తెలిసేటట్టు, అంటే లోకానుపారంగా ఏంటంటే ఇన్ని జన్మలు ఉంటాయి అన్ని జన్మలు ఉంటాయి అనుకుంటారు, కానీ ఏదైతే వాస్తవం కాదు. కానీ ఇది కథ కాబట్టి ఈ కథలు ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను చెప్తున్నాను. అయితే 7 జన్మలకు సరిపడట్టుగా ఆమెకి ఆ పాపాన్ని అనుభవించాలి అని చెప్పాను అన్నట్లుగా, నువ్వు ఒక్కొక్క జన్మలకు ఒక్కొక్క విధంగా రాయి అని చెప్పాడు అన్నమాట. అంటే ఇక్కడ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, ఇది నిజంగా జరిగిందా జరగలేదా అనేది మనకైతే తెలియదు, కానీ ఒక కథ కల్పితం అయినప్పటికీ కూడా అందులో ఒక నీతి ఉంది. ఎందుకంటే ఈ క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎవరిది పాముది తప్పు లేదు, గ్రద్దది తప్పు లేదు, వంటవానిది తప్పు లేదు, తర్వాత వచ్చేసి కొట్టిన వారిది తప్పు లేదు. ఎందుకు అంటే వాళ్ళకు తెలియదు,
కానీ ఆ తెలిసిన ఒక్క ఆమె ఆ నోటి ఉక్రోషమైన మాటలు, గాయపరిచే మాటలు, ఉద్రేకమైన మాటలు మాట్లాడేటప్పటికి అక్కడ అంత ఘోరం జరిగిందన్నమాట. అదే అయ్యా వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకుంటా మనల్ని అందరినీ సంతోషంగా పిలిచేరు, ఈ కుటుంబానికి ఇలా ఎందుకు జరిగింది అని చెప్పనని సర్దిపుచ్చాల్సింది పోయి మనుషులను రెచ్చగొట్టినట్లుగా, పోయిన ప్రాణాలకి ఇంకా అధికంగా ఇంకా కొంతమంది ప్రాణాలు పోయేటట్లుగా ఆమె ప్రేరేపపూరితంగా మాట్లాడింది కాబట్టి ఆ పాపం అంతా ఆమె లెక్కలోకి వచ్చిందన్నమాట. అలాగనే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది మనం ఏం చేస్తామంటే మన వర్క్ చేస్తుంటాము, మన వర్క్ చేసే ప్లేస్లో లేకపోతే మన కుటుంబాల్లో మనం మంచిగా చేస్తున్నాము, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళందరి మంచివాళ్ళు అంటున్నారు అన్న ఉద్దేశంతో మన మీద బురద జల్లడానికి ఎంతోమంది కాసుకొని కూర్చుంటారు. కాబట్టి మన వంతుగా మన పని మనం చేసుకొని పోవటమే. అది ఎలాగంటే మంచిగా 10 మందికి మేలుకరంగా, మన కుటుంబానికి మేలుకరంగా అలా మనం వర్క్ చేసుకొని పోయినప్పుడు దేవుడే మనం మంచి ఏంది మన చెడు ఏందని తీర్పు తీరుస్తాడన్నమాట. అంతేకాని మనకి చేత కానప్పుడు, మనం చేయలేనప్పుడు చేసేవారినైనా మనం అభినందించాలి, నువ్వు బాగా చేస్తున్నావు అని వారిని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించినప్పుడు వాళ్ళు ఇంకా మనం చేయలేని పనిని ఇంకా అనేక మందికి మంచి చేయగలుగుతారు. మరి అలాంటి వారిని మనం ప్రోత్సహించాలి కానీ వాళ్ళ మీద పుకార్లు, ఇంకా లేనివి ఉన్నవి చెప్పడం ద్వారా మరి వాళ్ళని పతనం చేస్తాము. తిరిగి ఆ పతనము తిరిగి మనకి కూడా మరి అది వర్తిస్తుంది అన్నమాట. ఏమనుకుంటారంటే కుటుంబాల కలహాలు రేపేవారు, ఉద్యోగాల్లో ఏంటంటే ఓర్చుకోలేనితనంతో ఇంకొకరి మీద పుకార్లు రేపేవారు,